హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు Allyminds. ఈరోజు ఈ వీడియోలో మనము వేదిక్ మ్యాథమెటిక్స్ మెథడ్ ద్వారా ఏదైనా నెంబర్ని 9తో డివైడ్ చేస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కోషంట్ అండ్ రిమైండర్ ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం నేను స్కూల్ మెథడ్ ద్వారా వేస్తాను. ఎంత టైం పడుతుందో చెక్ చేద్దాం. ఆఫ్టర్ దట్ వీ విల్ లెర్న్ వేదిక్ మ్యాథమెటిక్స్ మెథడ్. ఆర్ యు రెడీ? మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 3211010ని 9తో డివైడ్ చేసి కోషంట్ అండ్ రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనము ఎన్ని టైమ్స్ పోతుందండి? 32, 3 9s are 27, 5 రిమైండర్. నెక్స్ట్ 1ని క్యారీ చేస్తాము, 9 5s are 45, 6 రిమైండర్ అవుతుంది. మళ్ళీ 1ని డ్రాప్ చేస్తాము. తర్వాత ఇదేమవుతుందంటే మనకు 9 6s are 54 అవుతుంది, 7 రిమైండర్ అవుతుంది, 0 తీసుకొస్తాము. నెక్స్ట్ 9 7s are 63, అగైన్ 7 వస్తుంది మనకి, 1ని డ్రాప్ చేస్తాం. అగైన్ మళ్ళీ 9 7s are 63, 8 వస్తుంది, 0ని డ్రాప్ చేస్తాము. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మనకి 9 8s are 72, లాస్ట్ రిమైండర్ ఎంత వస్తుందంటే మనకు 8. అంటే కోషంట్ ఎంత వచ్చింది మనకు? 3 5 6 7 7 8 వచ్చింది కోషంట్. రిమైండర్ ఎంత వచ్చింది మనకు? 8 వచ్చింది. అంటే ఇది సాల్వ్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 1 minute టైం పట్టింది కదా. కానీ వేదిక్ మ్యాథమెటిక్స్లో జస్ట్ బై యూజింగ్ సింపుల్ అడిషన్ యూజ్ చేసి మనము సింగిల్ లైన్లో మనము కోషంట్ అండ్ రిమైండర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి. 32111010 ఈజ్ ది క్వశ్చన్. ఫస్ట్ని 3ని డ్రాప్ చేయండి. ఫస్ట్ నెంబర్ 3ని డ్రాప్ చేయండి. డ్రాప్ చేసిన తర్వాత ఈ 3ని నెక్స్ట్ నెంబర్ 2కి యాడ్ చేయండి. వాట్ ఈస్ 3 + 2? 3 + 2 వాల్యూ ఏమవుతుందంటే మనకు 5 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ 5ని నెక్స్ట్ నెంబర్ 1కి యాడ్ చేయండి. వాట్ ఈస్ 5 + 1? 5 + 1 ఏమొస్తుందంటే మనకు 6 అనమాట. నెక్స్ట్ ఈ 6ని నెక్స్ట్ నెంబర్ 1కి యాడ్ చేయండి. 6 + 1 ఏమవుతుందంటే మనకు 7. నెక్స్ట్ ఈ 7ని నెక్స్ట్ నెంబర్ 0కి యాడ్ చేయండి. 7 + 0 అంటే ఏమవుతుందంటే అగైన్ మనకు 7. ఈ 7 నెక్స్ట్ నెంబర్ 1కి యాడ్ చేయండి. 7 + 1 అంటే ఏమవుతుంది? 8 అనమాట. నెక్స్ట్ ఈ నెంబర్ 8ని నెక్స్ట్ నెంబర్ 0కి యాడ్ చేయండి. 8 + 0 అంటే ఎంత వస్తుంటే మనకు 8. ఈ డిజిట్స్లో ఈ లాస్ట్ డిజిట్ ఎప్పుడు మనకి రిమైండర్ని రిప్రజెంట్ చేస్తుంది. రిమైండర్ ఈస్ 8. మిగిలిన డిజిట్స్ ఏమవుతుందంటే మనకు కోషంట్ అవుతుంది. 3 5 6 7 7 8 ఈజ్ ది కోషంట్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇదైతే ఆల్మోస్ట్ 1 minute టైం పట్టింది. ఇది మ్యాక్సిమం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కొద్దిగా లేట్ అయింది. అదే మీరే కానీ ప్రాక్టీస్ చేశారనుకోండి 4 to 5 secondsలో వేయచ్చు అనమాట. అంటే ఇట్ ఈస్ ప్రూవన్ దట్. అంటే ఇక్కడ మీకు నీట్గా అర్థమై ఉండాలి. వేదిక్ మ్యాథమెటిక్స్ ద్వారా నార్మల్ మెథడ్స్ కంటే కూడా, నార్మల్ స్కూల్ మెథడ్స్ కంటే కూడా మనము క్యాలిక్యులేషన్స్ 10 to 15 times ఫాస్ట్గా వేయచ్చు. ఈ టెక్నిక్స్, ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో Allyminds యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని వేదిక్ మ్యాథమెటిక్స్ అనే కోర్సు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ఈ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ఆ రికార్డెడ్ వీడియోస్ ద్వారా మీరు వేదిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవచ్చు. ఈ మెథడ్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సి హియర్ క్వశ్చన్ ఏముందంటే మనకు 3104 ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 3ని డ్రాప్ చేయాలి. ఈ 3ని నెక్స్ట్ నెంబర్ 1కి యాడ్ చేయండి. 3 + 1 ఏమవుతుంది మనకి ఇక్కడ 4 అవుతుంది. అగైన్ ఈ 4ని నెక్స్ట్ నెంబర్ 0కి యాడ్ చేయండి. 4 + 0 అంటే ఏమవుతుంది మనకు 4 అవుతుంది. ఈ 4 నెక్స్ట్ నెంబర్ 4కి యాడ్ చేయండి. 4 + 4 అంటే ఏమవుతుందంటే మనకు 8 అవుతుంది అనమాట. సో ఆల్రెడీ మీకు చెప్పాను ఇక్కడ నేను, ఈ లాస్ట్ డిజిట్ ఎప్పుడు మనకు రిమైండర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో రిమైండర్ ఈస్ 8 అండ్ కోషంట్ ఈస్ 344. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈ ప్రాబ్లం చూద్దాం. 2 3 2 1. ఫస్ట్ 2ని డ్రాప్ చేయండి. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ 2ని నెక్స్ట్ నెంబర్ 3కి యాడ్ చేయండి. వాట్ ఈస్ 2 + 3? 2 + 3 ఈస్ 5. అగైన్ యాడ్ దిస్ 5 టు ది నెక్స్ట్ నెంబర్ 2. 5 + 2 అంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ 7 అవుతుంది. అగైన్ యాడ్ దిస్ 7 టు ది నెక్స్ట్ నెంబర్ 1. 7 + 1 అంటే ఏమవుతుందంటే మనకు 8 అవుతుంది అనమాట. ఆల్రెడీ చెప్పాను కదండి, లాస్ట్ నెంబర్ ఎప్పుడు మనకు రిమైండర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో రిమైండర్ ఈస్ 8 అండ్ కోషంట్ ఈస్ 257. ఈ ప్రాబ్లం 1402 డివైడెడ్ బై 9. నేనేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్కూల్ మెథడ్ ద్వారా వేయండి. టైం పెట్టుకోండి పక్కన, ఎంత టైం పడుతుందో చెక్ చేయండి. ఆఫ్టర్ దట్ వేదిక్ మ్యాథమెటిక్స్ మెథడ్ ద్వారా వేయండి, ఎంత టైం పడుతుందో చెక్ చేయండి. ఆన్సర్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ డివిజన్ బై 9లో సెకండ్ మోడల్ చూద్దాం. సి హియర్ ఈ 3142ని 9తో డివైడ్ చేసి కోషంట్ అండ్ రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ నేను మీకు చెప్పిన మెథడ్ ఏమి? ఫస్ట్ క్వశ్చన్ రాసుకోవాలి. 3142 క్వశ్చన్ రాసుకోవాలి. 3ని డ్రాప్ చేయాలి. ఈ 3ని నెక్స్ట్ నెంబర్ 1కి యాడ్ చేయాలి. వాట్ ఈస్ 3 + 1? 3 + 1 ఏమవుతుందంటే మనకు 4 అవుతుంది.
మళ్ళీ ఈ 4ని నెక్స్ట్ నెంబర్ 4కి యాడ్ చేయండి. వాట్ ఈస్ 4 + 4? 4 + 4 ఏమవుతుందంటే మనకు 8 అవుతుంది. ఈ 8ని నెక్స్ట్ నెంబర్ 2కి యాడ్ చేయండి. 8 + 2 ఏమవుతుందంటే మనకు 10 అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ లాస్ట్ నెంబర్ ఎప్పుడు మనకి రిమైండర్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పాను మీకు నేను. సీ హియర్, ఈ రిమైండర్ అనేది మనం 9తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి రిమైండర్ అనేది ఎప్పుడు కానీ 9 కంటే తక్కువ రావాలి. కానీ ఇక్కడ ఏమైంది చెప్పండి, రిమైండర్ అనేది 9 కంటే ఎక్కువ వచ్చింది. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాస్ట్ నెంబర్లో ఎన్ని 9s ఉన్నాయో చెక్ చేయండి. ఎన్ని 9s ఉంటాయండి? 10లో ఒక 9 ఉంటుంది అనమాట. ఒకటి యాడ్ చేయండి. సో 10 + 1 అంటే ఏమవుతుందంటే మనకు 11 అవుతుంది. ఈ 11లో 1 డ్రాప్ చేయండి. ఈ 1ని నెక్స్ట్ నెంబర్ క్యారీ చేయండి. 1 + 8 అంటే ఏమవుతుంది మనకు 9 అవుతుంది. ఆ 9 ఇక్కడ రాసుకోండి. 4, 3. ఇప్పుడు ఇందులో ఈ లాస్ట్ నెంబర్ ఎప్పుడు మనకు రిమైండర్ రిప్రజెంట్ చేస్తుంది? రిమైండర్ ఈస్ 1 అండ్ మిగిలిన డిజిట్స్ మనకి కోషంట్ రిప్రజెంట్ చేస్తుంది. 3, 4, 9. అంటే ఎప్పుడు కానీ మనం 9తో డివైడ్ చేస్తున్నామంటే ఆ రిమైండర్ ఎప్పుడు కానీ ఏమై ఉండాలంటే మనకు 9 కంటే తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ రిమైండర్ ఏమైంది, మనకు 9 కంటే ఎక్కువ వచ్చింది. అలాంటి సందర్భంలో ఆ నెంబర్లో ఎన్ని 9s ఉన్నాయి, లేదా ఆ నెంబర్ 9th ఎన్ని టైమ్స్ పోతుంది? 10 9th ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 1 టైం పోతుంది. సో ఆ 1 యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత క్యారీ ఓవర్ రూల్, అంటే ఫస్ట్ ఇక్కడ 11లో 1 డ్రాప్ చేస్తాము. ఈ మిగిలిన 1 నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేస్తాం. 1 + 8 అంటే ఏమో 9 అవుతుంది. మిగిలిన అలానే వచ్చేస్తుంది అనమాట. సో అవర్ న్యూ రిమైండర్ 1 అవుతుంది. కోషంట్ ఏమవుతుందంటే మనకు 349 అవుతుంది. ఈ ప్రాబ్లం చూద్దాం. 8, 3, 2, 7. మనకు రిమైండర్ 9 కంటే తక్కువ వచ్చింటే ఏ ప్రాబ్లం లేదండి. రిమైండర్ 9 కంటే ఎక్కువ వస్తేనే ప్రాబ్లం. 8 డ్రాప్ చేస్తాము. 8 + 3 ఏమవుతుంది? 11 అవుతుంది. అగైన్ ఈ 11 నెక్స్ట్ నెంబర్ 2కి యాడ్ చేయండి. 11 + 2 అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ 13 అవుతుంది. ఈ 13 నెక్స్ట్ నెంబర్ 7కి యాడ్ చేయండి. 13 నెక్స్ట్ నెంబర్ 7కి యాడ్ చేస్తే ఏమొస్తుందంటే మనకు 20 వస్తుంది. ఆల్రెడీ చెప్పాను మీకు నేను, 9తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి రిమైండర్ ఏమై ఉండాలి? 9 కంటే తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది, మనకు 9 కంటే ఎక్కువ వచ్చింది. సో కాబట్టి ఈ 20లో ఎన్ని 9s ఉన్నాయో చూడండి. లేదా ఈ 29th ఎన్ని టైమ్స్ పోతుంది చెప్పండి? 2 టైమ్స్ పోతుంది. సో 2 యాడ్ చేయండి. సో 20 + 2 అంటే ఏమవుతుందంటే మనకు 22 అవుతుంది. ఈ 22లో 2 డ్రాప్ చేయండి. మిగిలిన నెంబర్ ఇక్కడ క్యారీ చేయండి. 13 + 2 అంటే ఏమవుతుంది? 15 అవుతుంది. ఈ 15లో 5 డ్రాప్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 1 ఇక్కడ క్యారీ చేయండి. 11 + 1 అంటే ఏమవుతుంది? 12 అవుతుంది. ఈ 12లో 2 డ్రాప్ చేయండి. 1ని నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేయండి. 1 + 8 అంటే ఏమవుతుందంటే మనకు 9. సో ఈ 9252లో ఈ లాస్ట్ నెంబర్ ఎప్పుడు మనకు రిమైండర్ రిప్రజెంట్ చేస్తుంది? సో రిమైండర్ ఈస్ 2 అండ్ కోషంట్ ఏమవుతుందంటే మనకు 925. ఈ ప్రాబ్లంకి కోషంట్ అండ్ రిమైండర్ నాకు కామెంట్ సెక్షన్లో వేయండి. చూడండి, ఈ మెథడ్ ఓన్లీ 9తో మాత్రమే. 9s కాకుండా వేరే నెంబర్ అంటే ఎలా అంటే దానికి వేరే మెథడ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కోర్సులో ఉంటుంది. చెప్పాను కదండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందులోకి డౌన్లోడ్ చేసుకొని, యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో వేదిక్ మ్యాథమెటిక్స్ అనే కోర్స్ మీరు పర్చేస్ చేయండి.